హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది భారతీయ మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన మొదటి అంతరిక్ష యాత్రికురాలు కల్పన చావ్లా గారి గురించి. ఆమె ఎలా చనిపోయారు? ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. అఫీషియల్ గా నాసా రిపోర్ట్ ప్రకారం ఏమైందో సింపుల్ గా చెప్తాను. కాన్స్పిరసీ థియరీ లేవు, జస్ట్ ఫ్యాక్ట్స్ మాత్రమే. కల్పన చావ్లా 1962 మార్చి 17న హర్యానా కర్నాల్లో జన్మించారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి అమెరికాకు వెళ్ళి నాసాలో ఆస్ట్రోనట్ అయ్యారు. 1997 STS-87 మిషన్తో మొదటి భారతీయ మహిళగా అంతరిక్షంలోకి వెళ్లారు. 2003లో STS-107 ఈ మిషన్ లో రెండోసారి వెళ్లారు. ఆ మిషన్ లోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ఎలా జరిగింది? 2003 జనవరి 16న కొలంబియా స్పేస్ షటిల్ లాంచ్ అయింది. లాంచ్ సమయంలో ఎక్స్టర్నల్ ట్యాంక్ నుంచి పెద్ద ముక్క ఫోమ్, అదే ఇన్సులేషన్ ఫోమ్ విడిపోయి షటిల్ ఎడమ రెక్క ముందు భాగాన్ని బలంగా కొట్టింది. ఇది రెక్కలోని హీట్ షీల్డ్ టైల్స్ లో చిన్న బిరుగుడు, అంటే చిన్న హోల్, సో ఆ హోల్ ని క్రియేట్ చేసింది. ఈ డ్యామేజ్ లాంచ్ సమయంలో కెమెరాలకు కనిపించింది, కానీ అంత పెద్దది కాదని నాసా భావించింది. 16 రోజులు అంతరిక్షంలో సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసి 2003 ఫిబ్రవరి 1న భూ వాతావరణంలోకి తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. రీఎంట్రీ సమయంలో షటిల్ చాలా హై స్పీడ్ లో అతి ఎక్కువ వేడి, అంటే 1650 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ అంత ఉంది. ఆ హోల్ ద్వారా మంటలు రెక్క లోపలికి వెళ్ళాయి. దీంతో ఇన్నర్ పార్ట్ కరిగిపోయింది. షటిల్ పూర్తిగా ఖరాబ్ అయిపోయింది. ఇది టెక్సాస్ పైన ఆకాశంలో జరిగింది. ఆమె ఎలా చనిపోయింది? షటిల్ ఓపెన్ అయిన కొద్ది సెకండ్లోనే అతివేగం, షాక్ వేవ్లు, వేడి, డికంప్రెషన్, దీని కారణంగా కల్పన చావ్లాతో సహా 7 మంది ఆస్ట్రోనాట్స్ తక్షణమే మరణించారు. వాళ్ళకి బాధ కలగడం లాంటివి ఏం జరగలేదు, చాలా త్వరగా జరిగిపోయింది. దీని తర్వాత ఏమైంది? కొలంబియా యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ CAIB రిపోర్ట్ ప్రకారం మెయిన్ రీజన్ ఏంటంటే ఫోమ్ స్ట్రైక్ ప్లస్ నాసా సేఫ్టీ ప్రొఫెసర్ లోపాలు. ఈ ప్రమాదం తర్వాత స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ 2 సంవత్సరాలు ఆపేశారు. షటిల్ లో డిజైన్ మార్పులు చేశారు. ఫైనల్ గా ఏంటంటే కల్పన చావ్లా ఒక గొప్ప సైంటిస్ట్, ధైర్యవంతురాలు. ఆమె కళలు భారతీయులందరికీ స్ఫూర్తి. ఆమె మరణం ఒక దురదృష్టకర ప్రమాదం, అంతే. మీరు ఏమైనా అడగాలనుకుంటే కింద కామెంట్స్ లో అడగండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ గా కల్పన చావ్లా గారి మరణాన్ని వెనుక ఉన్న కారణాలు అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. జై హింద్.